చెప్పాలి, అర్థమైందా? వా మేడం వా, ఒప్పుకున్నాను. మీరు తాంతియా తోపి మనవరాలని. షట్ అప్. ఓకే మేడం. ఫాలో మీ. ఇవాటికి చాలు, రేపు కోర్టులో కలుద్దాం. ప్రొసీడ్. ఈ పవిత్రమైన ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిజం మాత్రమే చెప్తాను, అబద్ధం చెప్పను. జడ్జి గారు, నా పేరు సత్తార్. నా మీద మోపిన ఆరోపణలన్నీ అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అమ్మాయిల కిడ్నాప్లకి నేనే బాధ్యుణ్ణి. నేను అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేశ్యాగృహాల్లో అమ్మేస్తాను. ఈ మధ్య జరిగిన అమ్మాయి కిడ్నాప్కి కూడా బాధ్యుణ్ణి నేనే సార్. అందుకని నా మీద ఉన్న ఆరోపణలన్నీ అంగీకరిస్తున్నాను. నేనే అంగీకరిస్తున్నాను. నీ వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? నా వెనకాల ఎవరూ లేరు సార్. ఇంతవరకు జరిగిన నేరాలన్నిటికీ నేనే బాధ్యుణ్ణి. నేను ఈ పని 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఎవరమ్మా నువ్వు? బేగం. అన్నా, బాబుని ఇడిపించుకొని తీసుకొచ్చానన్నా. ఇప్పటికైనా నిజం చెప్పన్నా, నిజం చెప్పు. నా పేరు రజియా బేగం, సత్తార్ భార్యని. నిన్న 4 మనుషులు వచ్చి నన్ను నా పాపని ఎత్తుకెళ్ళిపోయారు. ఓ గుర్తు తెలియని ప్లేస్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో ఉన్న నా భర్తకు ఫోన్ చేసి ఈ నేరం ఒప్పుకో, లేదంటే నిన్ను నీ పాపను చంపేస్తామని బెదిరించారు. ఆ అల్లా దయ వల్ల బయటపడ్డాం. పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడని నా భర్త ఆడవాళ్లతో వ్యాపారం చేస్తున్నాడంటే ఆ అల్లా కూడా నమ్మడు. ఇది నిజం సార్, ఇది నిజం. జడ్జి గారు, మా రజియా బేగం నిజమే చెప్తుంది. ఈ నేరం నేను పోలీసుల ఒత్తిడి వల్ల అంగీకరించాను. ఒకవేళ నేను అలా చేయకపోతే నా భార్య బిడ్డలను చంపేస్తానని బెదిరించారు సార్. జడ్జి గారు, నేను నిర్దోషిని సార్. దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడండి జడ్జి గారు. మాకు న్యాయం చేయండి సార్. నో సార్, అంత అబద్ధం. ఇది అబద్ధం కాదు జడ్జి గారు. సార్, నిజం తెలిసి కూడా నా క్లయింట్ యొక్క మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉండిపోయాను. కోర్టు వారు రక్షణ కల్పిస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు నిజం చెబుతున్నాను. ఒక ముస్లిం అయ్యుండి 4-5 పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉండి కూడా ఏకపత్ని వ్రతులుగా ఉండిపోయాడు. కేవలం తన భార్య బిడ్డలను రక్షించుకోవడం కోసమే ఈ కేసును తన మీద వేసుకున్నాడు. సత్తారే కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా, ఈవెన్ నేనున్నా, నా భార్య బిడ్డల కోసం అదే చేస్తాను. అందుకే యువరానర్, మానవతా దృక్పథంతో నిజానిజాలు గ్రహించి నా క్లయింట్ నిర్దోషిగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువరానర్. ఇన్స్పెక్టర్ భైరవి సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో సత్తార్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విడుదల చేయడమైనది. సత్తార్ని నమస్తే ఇన్స్పెక్టర్ గారు. బాధపడకండి. మీరు మీ చట్టం మీద నమ్మకంతో సత్తార్ని ఇక్కడికి తీసుకొచ్చి అప్పగించారు. ఇక్కడ ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఈ న్యాయస్థానం సత్తార్ని నిర్దోషి అని తీర్పు చెప్పి విడుదల చేసింది. కానీ అసలైన తీర్పు నా న్యాయస్థానంలో చెప్పాల్సి ఉంది. చంద్రం, ఈ న్యాయస్థానంలో జరిగిన అవమానానికి నేను బాధపడటం లేదు. కానీ నీకు నా మీదున్న విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను. ఈ తీర్పుతో నేను నేర్చుకున్నదేంటో తెలుసా? నేరస్తుల్ని ఇక్కడికి తీసుకురాకుండా డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటరా? మీ వల్ల ఏమీ అవ్వదు మేడం. మీరేమీ చేయలేరు. ఎందుకంటే ఈ కాకి డ్రెస్ నాయకుల ఇళ్లలో కాపుల డ్రెస్గా మారింది. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే అది నాలాంటి వాళ్ళ వల్లే అవుతుంది. చంద్రం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తప్పు చేయదు. నా మాట విను. చూడండి మేడం, సత్తార్ లాంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి చట్టాన్ని ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు తీసుకుంటాను. గుడ్ బై.
హలో హలో. ఏయ్, ఈ సత్యాతో పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఇక నీకు చావు కేకలే వినిపిస్తాయి. నీ వల్ల నా మనిషి సత్తార్ పోలీస్ దెబ్బలు తిన్నాడు. అందుకు పరిహారం చెల్లించక తప్పదు. రై సత్య, ఫోన్లో మాట్లాడడం కాదురా, మగాడివైతే ఎదురుగా వచ్చి నిలబడు. చావు ఎప్పుడు ఎదురుగా రాదు, వస్తే వెంట తీసుకెళ్తుంది. నీ కారణంగా సత్తార్ కోర్ట్ బోర్న్ ఎక్కాల్సి వచ్చింది. అందుకు నువ్వు బాగా ప్రేమించే వాళ్ళని ప్రాణాలు తీస్తాను. నువ్వు తెలివైన వాడివైతే వాడెవడో తెలుసుకొని కాపాడుకో. హలో హలో హలో. ఏయ్, ఆ రోజు మహాత్మా గాంధీ గారు అంత కష్టపడి ఉండకపోతే మనకు స్వాతంత్రం వచ్చేదే కాదమ్మా. అవును బాబా, విజయ్ ఇక్కడికి వచ్చాడా? రాలేదే, ఎందుకద కంగారు? అదేంటి బాబా, ఇలా వచ్చాడు అలా వెళ్ళిపోతున్నాడు? ఏమై ఉంటుంది? నాకు అది అర్థం కావట్లేదు, ఏం జరిగిందో. దేవుడా, చంద్రంకేం జరగకుండా చూడు. విజయ్ విజయ్ విజయ్. ఏంటి చంద్రం ఇలా వచ్చావు? నమస్తే డాక్టర్ గారు. నమస్తే. విజయ్ ఇక్కడికి వచ్చాడా? రాలేదే. ఆ కంగారేంటి బాబు? ఏం లేదు, వస్తాను. విజయ్ విజయ్, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. రా నాతో రా. పాతికేళ్ల జీవితంలో నువ్వు బాగా ప్రేమించింది ఆ ఆవిటి వాణ్ణా? ఇంకెవరు లేరా? ఆలోచిస్తూ కూర్చుంటే ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం అయిందనుకో, శవాన్ని చూడాల్సి వస్తుంది. రై తమ్ముంటే ముందుకు రారా. రై హలో. ఏంట్రా, ఏమైంది? విజయ్ వెళ్దాం రా. చంద్రం, ఈ దేశంలో మరో గాంధీ దారుణంగా చంపేశారు. చంద్రం, చూసావా చంద్రం, ఎంత దారుణంగా దుర్మార్గులు బాబాని మన నుంచి దూరం చేశారు. బాబాని మన నుంచి దూరం చేశారు. నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు. నిన్ను కాపాడుకోలేకపోయాను. అహింస అనే మాట తప్ప ఏమీ తెలియదు. నిన్ను హింసించి దారుణంగా చంపేశారు. ఇప్పుడు మాకు దిక్కేవారు బాబా? నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబా, నీ మీద కత్తి దూసిన వాడు ఎక్కడున్నా విడిచిపెట్టను బాబా. వాణ్ణి చంపకుండా వదలను బాబా, చంపకుండా వదలను. భాయ్జాన్, నా ప్రాణాల్ని కాపాడారు మీరు. అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నా దృష్టిలో దేవుడి కంటే గొప్పవారు, దేవుడి కంటే గొప్ప. భాయ్జాన్, నన్ను రక్షించిన చేతులతోనే చంపుతారా? నన్ను నమ్ము భాయ్జాన్.
నేను స్టేషన్లో కోర్టులో మీ గురించి ఏమీ చెప్పలేదు భాయ్జాన్. మనీ ఇస్తానన్నా ప్రాణాలు ఇస్తానన్నా ఆలస్యం చేయకూడదు, అర్జెంటుగా తీసుకోవాలి. అందుకే తీసుకున్నాను. నా టీంలో ఉన్నవాడు చట్టానికి సమాజానికి తెలియకూడదు, తెలిసాక బ్రతకూడదు.